చందమామ కథలు. నల్ల దొంగ. పూర్వం విదర్భదేశపు రాజుకు 3 కొడుకులు ఉండేవారు. కొంతకాలానికి ఆయన భార్య చనిపోగా మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. తన రెండవ భార్య తన కొడుకులను సరిగా చూడకపోవచ్చనే అనుమానంతో ఆయన తన 3 కొడుకులకు ప్రత్యేకంగా ఒక భవనం కట్టించి అందులో వారికి కావలసినన్ని ఏర్పాట్లు చేసి వారిని అందులో ఉంచాడు. కొంతకాలానికి రాజుగారి రెండవ భార్య కూడా ఒక కొడుకును కన్నది. రాజుగారి పెద్ద కుమారులు బతికి ఉండగా తన కొడుకుకు రాజ్యం రాదని ఆమెకు పెద్ద బెంగ పట్టుకున్నది. ఆమె తన విచారాన్ని మంధర లాంటి తన దాసి దగ్గర బయటపెట్టింది. అమ్మా, నీ సవతి కొడుకులను వదిలించుకోవాలంటే ఒకటే ఉపాయం ఉన్నది. వాళ్ళను పాచికల ఆటకు పిలిపించి ఆటలో ఓడించు. నా దగ్గర మాయా పాచికలు ఉన్నాయి, వాటితో ఎవరినైనా ఓడించవచ్చు. ఆటలో ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు కోరినది తెచ్చి ఇవ్వడం పందెంగా పెట్టు. ఓడిపోయినాక వాళ్లను ఋతుపర్ణుడి చిత్రాశ్వాలను తీసుకురమ్మని చెప్పు. ఋతుపర్ణుడు అనే రాజు వద్ద 3 చిత్రాశ్వాలు ఉన్నాయి. వాటిని ఋతుపర్ణుడు ఎవరికి ఇవ్వడు. దొంగతనం చేయడానికి ఎవరైనా యత్నిస్తే వాళ్ళు ప్రాణాలతో బయటపడలేరు అని దాసి రాణికి సలహా చెప్పింది. రాణి అలాగే ఒక పండుగ నాడు విందు చేసి తన సవతి కొడుకులను 3 ఆహ్వానించింది. వాళ్ళు 3 ఆమెతో జూదం ఆడి ఓడిపోయి, అమ్మా, మమ్మల్ని ఆటలో ఓడించావు గనుక ఏమిటి నీ కోరిక అని అడిగారు. నాకు మరే కోరిక లేదు బాబు, ఋతుపర్ణ మహారాజు వద్ద ఉండే 3 చిత్రాశ్వాలు పట్టుకురండి అన్నది రాణి. ఆ రోజే 3 తమ గుర్రాల పైన ఋతుపర్ణుడి రాజ్యం కేసి బయలుదేరారు. పోగా పోగా ఋతుపర్ణుడి రాజ్యం వచ్చింది. రాజ్యపు పొలిమేరలో నల్ల దుస్తులు ధరించిన ఒక వ్యక్తి వారికి కనిపించి, ఎవరు మీరు, ఎక్కడి నుండి వస్తున్నారు, ఏం పని మీద వెళుతున్నారు అని రాజకుమారులను అడిగాడు. మేము విదర్భరాజు కొడుకులం, ఋతుపర్ణుడి చిత్రాశ్వాలను తీసుకురావడానికి పోతున్నాం అన్నారు రాజకుమారులు. నేను ఎదురుపడడం మీకు మేలయింది. ఋతుపర్ణుడి చిత్రాశ్వాలను తీసుకురావడం మాటలు అనుకున్నారా ఏమిటి? వాటి కోసం ఎంతమంది అయితే వచ్చారో అందరూ ప్రాణాలు కోల్పోయారు. నేను ఈ ప్రాంతాల పేరు మోసిన నల్ల దొంగను. రాజుగారి చిత్రాశ్వాలను దొంగిలించడానికి నాకు చేతనైన సహాయం చేస్తాను, నా వెంట రండి అన్నాడు నల్ల దొంగ. అప్పటికే చీకటి పడుతున్నది. అర్ధరాత్రి వేళకు నల్ల దొంగ రాజకుమారులను రహస్య మార్గాల గుండా రాజుగారి కోటలోకి తీసుకుపోయాడు. అదృష్టవశాత్తు కాపలా వాళ్ళంతా నిద్రలో ఉన్నారు. నల్ల దొంగ రాజకుమారులను చిత్రాశ్వాలుండే అశ్వశాల వద్దకు తీసుకుపోయారు. రాజకుమారులు గుర్రాల కట్టుతాళ్లు విప్పేసరికి ఆ గుర్రాలు కాస్త గట్టిగా సకిలించాయి. అది విని కాపలా వాళ్ళు 4 మూలల నుంచి వచ్చి నల్ల దొంగను రాజకుమారులను పట్టుకున్నారు. తన చిత్రాశ్వాలను దొంగిలించడానికి వచ్చిన వాళ్లను ముంచడానికి గంగాళంలో చమురు పోయించి బాగా కాయించాడు రాజు. ఆయన గంగాళం సమీపంగా కూర్చుని నేరస్తులను తీసుకురమ్మన్నాడు. భటులు నల్ల దొంగను రాజకుమారులను పట్టుకొని వచ్చారు. రాజు నల్ల దొంగ వేసుకున్న దుస్తులు చూసి, నల్ల దొంగకు నకలుగా బయలుదేరినట్టున్నావే నీవు అన్నాడు. నకలు కాదు మహారాజా, నేనే నల్ల దొంగను అన్నాడు నల్ల దొంగ. మంచిదయింది, నేను దొంగలకు విధించే శిక్ష నీవు చూద్దువు గాని. ఈ 3 ఎవరు అన్నాడు ఋతుపర్ణ మహారాజు. వీళ్ళు విదర్భ రాజకుమారులు అన్నాడు నల్ల దొంగ. నూనె కళాపెళా కాగనారంభించగానే వీరిలో చిన్నవాడిని గంగాళంలో వేస్తాం. వాడిప్పుడు చావుకు ఎంత దగ్గరగా ఉన్నాడంటావు అన్నారు రాజు. ఒకప్పుడు నేను చావుకు ఇంతకన్నా దగ్గరగా ఉండడం జరిగింది మహారాజా, అయినా ప్రాణాలతో బయటపడ్డాను అన్నాడు నల్ల దొంగ. అదేమిటో చెప్పు. ఇప్పుడు ఈ కుర్రవాడి కన్నా నువ్వు చావుకు దగ్గరగా వెళ్ళిన మాట నిజమైతే వీడిని ప్రాణాలతో వదిలేస్తాను అన్నాడు రాజు. అలా అయితే నా కథ వినండి మహారాజా అంటూ నల్ల దొంగ తన కథ ఇలా చెప్పసాగాడు. నా చిన్నతనంలో నేను కూడా జమీందార్లాగే బతికాను. అయితే 3 పిశాచనులు నన్ను సర్వనాశనం చేసిన కారణం చేత నేను దొంగతనం వృత్తిగా పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ పిశాచనుల శాపానికి గురి అయిన రాజకుమార్తెలు. వీళ్ళు పగలల్లా అద్భుత సౌందర్యవతులుగా ఉండి చీకటి పడగానే భయంకరమైన ముసలి రూపాలు పొంది పిశాచనులై తిరిగేవాళ్ళు. వాళ్ళు ప్రతి రాత్రి నా సొత్తు కాజేసి తీసుకుపోతూ ఉండేవాళ్ళు. ఒక రాత్రి నేను వీళ్ళ కోసం కాపలా కాసి వాళ్ళ వెన్నంటి బయలుదేరాను. వాళ్ళు ఒక కొండ బిలంలోకి ప్రవేశించారు. వారి వెంట నేను ప్రవేశించాను. ఆ బిలం ఏటవాలుగా అడుగుకు దిగిపోయింది. దాని అడుగున ఆ పిశాచనుల కాపురం ఉంటున్నారు. ఒక పొయ్యి మీద కొండలో వారి ఆహారం ఉడుకుతున్నది. పిశాచనుల 3 దాని చుట్టూ కూర్చున్నారు. నేను అటు ఇటు చూసి ఒక పెద్ద కొండరాతిని వారి మీదకి దొర్లించాను. అది వారి కుండ మీద పడి కుండ కాస్త పగిలిపోయింది. పిశాచనులు తల ఎత్తి నన్ను చూసి అతి వేగంగా పైకి ఎక్కి వచ్చారు. నేను అతి వేగంగా బిలంలో నుంచి బయటపడి పరిగెత్తసాగాను. కానీ పిశాచనులు నన్ను అంతకంతకు సమీపిస్తుండడం తెలిసి వచ్చి నేను ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక పెద్ద చెట్టు ఎక్కాను.
వెంటనే పెద్ద పిశాచి రెండవ దాన్ని గొడ్డలుగాను మూడవ దాన్ని వేటకొకగాను మార్చేసి గొడ్డలితో చెట్టు మొదలుపైన ఒక పెట్టు పెట్టింది. ఆ దెబ్బకు చెట్టు మొదలుతో 3వ వంతు తెగింది. ఆమె గొడ్డలు ఎత్తి ఇంకొక దెబ్బ వేసింది. చెట్టు మొదలు 2 వంతులు తెగింది. ఇంకొక దెబ్బతో చెట్టు విరిగిపోతుంది. పిశాచిని 3వ దెబ్బ కొట్టడానికి గొడ్డలు ఎత్తేంతలో తొడికోడి కూసేసింది. వెంటనే ఆ పిశాచిని ఆమె చేతిలో గొడ్డలి వేటకుక్క కూడా రాజకుమార్తెలుగా మారిపోయి తమ దారిన తాము నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నల్ల దొంగ ఈ కథ చెప్పి, మహారాజా, ఆ సమయంలో నేను మృత్యువుకు ఈ కుర్రవాడి కన్నా దగ్గరగా ఉన్నానా లేదా అని అడిగాడు. నిజమే, అతన్ని ప్రాణాలతో వదిలేశాను. ఈ రెండో వాడిని వేసేద్దాం. తైలం తెల్లనారంభించింది. వీడి చావుకు ఎంత దగ్గరగా ఉన్నాడంటావు అన్నాడు రాజు. మహారాజా, ఇంతకంటే కూడా నాకు చావు దగ్గరగా వచ్చి దాటిపోయింది తెలుసా అన్నాడు నల్ల దొంగ. ఆ కథ కూడా చెప్పు. నీ మాట నిజమైతే రెండో వాడిని ప్రాణాలతో వదిలేస్తాను అన్నాడు రాజు. అయితే వినండి మహారాజా అంటూ నల్ల దొంగ ఇలా చెప్పసాగాడు. నేను వాళ్ల కుండ పగలగొట్టానన్న కసితో ఆ పిశాచనులు నా సర్వస్వము నాశనం చేసి నన్ను దొంగ వృత్తిలోకి దింపేశారు. ఒకనాడు నేను ఒక గేదెను ఆవును దొంగతనం చేసి చీకటిలో వాటిని ఇంటికి తోలుకు వస్తూ ఉండగా కాళ్ళు పీకుపోతుంటే ఒక చెట్ల సోపులో కూర్చున్నాను. చలి జాస్తిగా ఉన్నది. గేదెను ఒక చెట్టుకు ఆవును మరొక చెట్టుకు కట్టేసి చెక్కుముకు రాయి సహాయంతో చితుకుల మంట చేసి శాల్వా కప్పుకొని చలి కాచుకుంటూ ఉండగా అక్కడికి 13 పులులు వచ్చాయి. వాటిలో 12 మామూలు పులులు, 13వది చాలా పెద్దది. ఆకలి మీద ఉన్న ఆ పులుల డొక్కలు బాగా అంటుకుపోయి ఉన్నాయి. నేను చూస్తుండగానే పెద్ద పులి గేదె పైడ పడి చంపి తాను సగం తిని మిగిలిన సగము మిగతా 12 పులులకు తిననిచ్చింది. కదిపితే మీద పడతాయని నేను భయంతో వణికిపోతూ అలాగే కూర్చున్నాను. గేదెను తిన్నప్పటికీ పులుల ఆకలి తీరినట్టు లేదు. అవి వెళ్ళిపోలేదు. పెద్ద పులి ఆవు మీద పడి దానిని కూడా చంపేసింది. అది వరకులాగే పులులన్నీ ఆవును పంచుకొని తినసాగాయి. ఈసారి నా వంతు వస్తుందని తెలిసి నేను నా మీద శాలువ ఒక చెట్టు మొండెం మీద కప్పి నా తలగొడ్డ తీసి దానిపైన పెట్టి పులులు తిండిలో నిమగ్నమై ఉన్న సమయంలో చెట్టు ఎక్కేశాను. ఆవు ఎముకలు తప్ప ఏమీ మిగిల్చకుండా తినేసి పులులు నా కోసం తోపంతా వెదకనారంభించాయి. ఇంతలో పెద్ద పులి తల ఎత్తి చెట్టు మీద ఉన్న నన్ను చూసి మిగిలిన వాటిని పిలిచింది. పులులన్నీ చేరి తమ గోళ్లతో గోరి చెట్టు మొదలు తొలచనారంభించాయి. త్వరలోనే చెట్టు కాస్త విరిగి పడిపోయింది. కానీ నేను ఈ లోపుగా పక్కనే ఉన్న ఇంకొక చెట్టు మీదకి ఎక్కి వెళ్ళిపోయాను. తరువాత పులులు ఆ చెట్టు మొదలు కూడా గోరి దాన్ని కూడా పడగొట్టాయి. నేను 3వ చెట్టు మీదకు వెళ్ళాను. ఇలా అవి చెట్లన్నింటినీ పడగొట్టగా నేను ఆఖరి చెట్టు మీద ఉండిపోయాను. పులులు దాని మొదలు కూడా గోరటం ప్రారంభించి దాదాపు పడేదాకా తెచ్చాయి. నేను ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నాను. ఇంతలో ఎక్కడి నుండో 12 సింహాలు ఒక పెద్ద జూలు సింహము వచ్చి పులుల పైన కలియబడ్డాయి. పులులకు సింహాలకు భయంకరమైన యుద్ధం సాగింది. పెద్ద పులి జూలు సింహము తప్ప తక్కిన పులులు సింహాలు యుద్ధంలో చచ్చిపోయాయి. జూలి సింహం గాయపడింది గాని పెద్ద పులి చచ్చిపోయింది. ఈ సమయంలో పెద్ద గాలి వీచి నేనున్న చెట్టు కాస్త విరిగి జూలి సింహం పైన పడింది. ఆ దెబ్బతో అది కూడా చచ్చిపోయింది. నల్ల దొంగ ఈ కథ చెప్పి, మహారాజా, ఆనాడు నన్ను చావు ఈ రెండో రాజకుమారుడి కన్నా ఎక్కువగా సమీపించిందని మీరు ఒప్పుకుంటారా అన్నాడు. నిజమే, వాణ్ణి కూడా ప్రాణాలతో వదిలేసి పెద్దవాణ్ణి ఇందులో వేస్తాను. నూనె కళాపెలా కాగుతున్నది. వీడి చావుకు ఎంత దగ్గరగా ఉన్నాడంటావు అన్నాడు రాజు. మహారాజా, నేను ఒకప్పుడు ఈ అబ్బాయి కన్నా కూడా చావుకు దగ్గరగా వచ్చాను అన్నాడు నల్ల దొంగ. ఆ కథ కూడా చెప్పు. ఆ మాట నిజమైతే వీణ్ణి కూడా వదిలేస్తానులే అన్నాడు రాజు. అయితే వినండి మహారాజా అంటూ నల్ల దొంగ ఇలా చెప్పసాగాడు. దొంగగా నాకు గొప్ప ఖ్యాతి వచ్చినాక ఎందరో వచ్చి నా దగ్గర శిష్యులుగా చేరి చోర విద్య నేర్చుకున్నారు. వారిలో ఒకడు చాలా సమర్థుడు. త్వరలోనే నన్ను మించిన శిష్యుడయ్యాడు. ఆ ప్రాంతాల ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు ఎందరో రాజులను కొల్లగొట్టి అంతులేని ధనం కూడబెట్టాడు. నేను నా శిష్యుడు కలిసి వాడి గుహ దోచటానికి ఒకనాడు బయలుదేరాం. రాక్షసుడు గుహలోకి వెళ్లాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. కొండపైకెక్కి ఒక నిటారైన బిలం గుండా లోపలికి దిగాలి. తాడు గాని నిచ్చెన గాని లేకుండా ఇది సాధ్యం కాదు. రాక్షసుడు ఇంటలేని సమయం చూసి నేను నా శిష్యుడు కొండ ఎక్కాం. నేను నా శిష్యుడిని తాడు సహాయంతో గుహలోకి దిగి చేయగలిగినంత బంగారం పైకి పంపమన్నాను. నా శిష్యుడు, అమ్మో నాకు భయం, మీరే దిగండి అన్నాడు. నేను సరేనని తాడు సహాయంతో రాక్షసుడు గుహలోకి దిగాను. అక్కడ అంతులేని బంగారం ఉన్నది. నేను ఒక సంచిలో నా శిష్యుడు లాగగలిగినంత బంగారం పెట్టి తాడుకు కట్టాను. నా శిష్యుడు దాన్ని పైకి చేర్చుకున్నాడు.
తాడి కిందికి వదులు, నేను పైకి వచ్చేస్తాను అని కేక పెట్టాను. ఈ క్షణంలో నా శిష్యత్వం పూర్తి అయింది. ఆ మిగిలిన బంగారం అంతా తీసుకొని మీరు నింపాదిగా రండి అని కేక పెట్టి నా శిష్యుడు నన్ను రాక్షసుడు గుహలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నాకేమి చేయడానికి పాలుపోలేదు. రాక్షసుడు కొన్ని శవాలను ఒక మూల పోగు చేసి ఉంచాడు. ఏమైతే అదైందిలే అనుకుని నేను కూడా ఆ శవాలలో ఒకట్లాగా పడుకుని కదలక మెదలక ఉండిపోయాను. చీకటి పడే వేళ రాక్షసుడు వచ్చి మరికొన్ని శవాలను తెచ్చి పోగు మీద వేసి వంట వండుకోవడానికి మంట చేశాడు. తరువాత వాడు వెదురు కర్రలతో అల్లిన పెద్ద గంప తెచ్చి 3-4 శవాలను తీసి గంపలో పడేసి తీసుకుపోయి గంపను గంగాళం మీద బోర్లించాడు. రాక్షసుడు గంపలో వేసుకున్న శవాలలో నేను ఉన్నాను. అయితే నేను గంప వాసాలను గట్టిగా పట్టుకోవడం వల్ల దాన్ని రాక్షసుడు బోర్లించినప్పుడు నేను గంగాళంలో పడిపోలేదు. రాక్షసుడు గంపను అలాగే నేలపైన బోర్లా వేసి వంట అయినాక భోజనం చేసి పడుకుని నిద్రపోయాడు. వాడి గురక వినిపించగానే నేను గంప కింద నుంచి బయటకు వచ్చి రాక్షసుడు గుహలోకి దిగటానికి వేసిన నిచ్చెన మీదుగా పైకెక్కి ఇంటికి చేరుకున్నాను. నల్ల దొంగ ఈ కథ చెప్పి, మహారాజా, నాకు చావు ఎంతలో తప్పిపోయిందో చూసారా? ఈ కుర్రవాడికి చావు అంత సమీపంగా ఉన్నదంటారా అన్నాడు. లేదు, ఆ కుర్రవాడిని ప్రాణాలతో వదిలేస్తాను, కానీ నిన్ను ఈ క్షణంలో గంగాళంలో వేయవచ్చు. చావు నీకింత సన్నిహితంగా ఎన్నడూ రాలేదని ఒప్పుకుంటావా అన్నాడు. వచ్చింది మహారాజా, ఇంతకన్నా చాలా సన్నిహితంగా వచ్చింది, కానీ ప్రాణాలతో బయటపడ్డాను తెలుసా నేను అన్నాడు నల్ల దొంగ. చెప్పు చెప్పు, ఎప్పుడు, ఏం జరిగింది అన్నాడు రాజు ఆత్రంగా. చెబుతాను వినండి మహారాజా అంటూ నల్ల దొంగ మళ్ళీ చెప్పసాగాడు. ఒకనాడు నేను ప్రయాణం చేస్తూ ఆకలి దప్పులతో బాధపడుతూ ఒక ఇంట తుంగి చూశాను. అక్కడ నాకు ఒక ఆడ మనిషి కనిపించింది. ఆమె ఒళ్ళో ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆమె చేతిలో ఒక కత్తి ఉన్నది. ఆమె కళ్ళ వెంట కన్నీరు కారుస్తూ ఆ బాబును కత్తితో పొడవుపోయి బాబు కేరింతలు పెట్టి నవ్వడం చూసి మళ్ళీ కత్తి వెనక్కలాగి మరింతగా ఏడుస్తున్నది. ఆమె ప్రవర్తన నాకు వింతగా కనిపించి, ఏమ్మా, ఎవరు నువ్వు? ఈ బాబును చూసి ఒక వంక ఏడుస్తూ మరొక వంక కత్తితో పొడవబోతున్నావెందుకు అని అడిగాను. అయ్యా, నేను ఒక అభాగ్యురాలిని. కొంతకాలం క్రితం నేను, మా అమ్మ, నాన్న సంతకు పోతే 3 రాక్షసులు వచ్చి నన్ను ఎత్తుకు వచ్చి ఇక్కడ పెట్టారు. ఇవాళే నన్ను పెద్ద రాక్షసుడు పెళ్లాడబోతున్నాడు. నిన్న ఆ దుర్మార్గుడు ఎక్కడి నుండో ఈ బాబుని తెచ్చి ఈ పూట వండి పెట్టమన్నాడు. నేనేం చేసేది? రాక్షసులు వచ్చేలోగా ఈ బాబుని చంపి వండకపోతే నా ప్రాణాలు దక్కవు అన్నదామె. ఆ బాబుని చంపకు, నా దగ్గర ఒక పందిపిల్ల ఉన్నది, దాన్ని వాళ్లకు వండి పెట్టు, వాళ్ళు తేడా తెలుసుకోలేరు. వాళ్లకు అనుమానం కలగకుండా ఉండడానికి ఈ బాబు ఎడమ చిటికిన వేలి చిన్న కణుపు కోసి ఒక పక్కగా పడేయి అని ఆమెకు సలహా ఇచ్చాను. ఆమె అలాగే చేసింది. రాక్షసులు వచ్చి పందిపిల్లను తిని చాలా బాగుందని మెచ్చుకున్నారు. కానీ వారి ఆకలి తీరలేదు. పెద్ద రాక్షసుడు మనిషి కోసం వెతుక్కుంటూ వంట ఇంట్లోకి వచ్చి నన్ను చూసి భుజాన వేసుకొని బయలుదేరాడు. నేను వాడి గుండెలో కత్తితో పొడిచి చంపేశాను. తర్వాత 2వ వాడు వచ్చి అలాగే నన్ను భుజాన వేసుకున్నాడు. వాణ్ణి కూడా అలాగే పొడిచి చంపేశాను. పెద్ద రాక్షసులిద్దరూ ఎంతకు రాకపోవడం చూసి 3వ వాడు అనుమానించి పెద్ద గద తీసుకొని వంట ఇంట్లోకి వచ్చాడు. వాడు నన్ను చూస్తూనే బలవంత పెట్టి గద ఎత్తి నా మీదకు బలంగా కొట్టాడు. నేను పక్కకు తప్పుకునేసరికి గద కాస్త నేలలోకి 3 అడుగుల లోతు ఇరుక్కుపోయింది. వాడు దాన్ని పైకి తీసే లోపల నేను వాడిని కత్తితో డొక్కలో పొడిచి చంపేశాను. రాక్షసులు 3 చావడంతో నా ప్రాణాలేగాక ఆడ మనిషి ప్రాణాలు, బాబు ప్రాణాలు కూడా దక్కాయి. నల్ల దొంగ ఈ కథ చెప్పి, మహారాజా, నేను ఆనాడు చావుకు సమీపంగా వచ్చినంతగా ఈనాడు వచ్చానంటారా? మీరే చెప్పండి అన్నాడు. లేదు, ఒకవేళ వచ్చినా నిన్ను నేను ఎలాగూ చంపను. ఎందుకంటే ఆనాడు నువ్వు కాపాడిన బాబుని నేనే. కావలిస్తే నా ఎడమ చేతి చిటికెన వేలు చూడు అంటూ రాజు తన వేలును చూపాడు. దానికి చిన్న కణుపు లేదు. ఋతుపర్ణ మహారాజు లేచి వచ్చి నల్ల దొంగను కౌగలించుకొని, నీకు తగిన బహుమానం ఇవ్వాలని మా నాన్నగారు నీ కోసం ఎంతో వెతికించారు, కానీ లాభం లేకపోయింది. నన్ను కాపాడిన వాడివి నీవేనా కాదా అని తెలుసుకోవడానికే ఇంతసేపు నీ కథలన్నీ విన్నాను అన్నాడు. తరువాత ఆయన నల్ల దొంగకు అంతులేని బహుమానాలు ఇచ్చారు. తన చిత్రాస్వాలను విదర్భరాజు కుమారులకు కానుకలుగా ఇచ్చి పంపేశారు. రాజు 2వ భార్య తన సవతి కొడుకులు చిత్రాస్వాలను తీసుకురావడం చూసి నివ్వెరపోయింది. కానీ తన కొడుకు రాజ్యం లేకపోయినా 10 రాజ్యాల విలువ చేసే చిత్రాస్వాలు ఉన్నాయి కదా అని తృప్తి పడింది. అమ్మా, నీవు కోరిన ప్రకారం ఋతుపర్ణుడి చిత్రాస్వాలు తెచ్చి పందెం పూర్తి చేసుకున్నాం.
అంటూ ముగ్గురు ఆ గుర్రాలను వదిలేశారు. అవి వాయువేగంతో ఋతుపర్ణుడి వద్దకు తిరిగి వెళ్ళిపోయాయి. నన్ను మోసం చేశారు, ఆ చిత్రాశ్వాలు నాకు అప్పగించలేదు మీరు అని రాణి పెద్దగా అరిచింది. చిత్రాశ్వాలను తీసుకురావడం వరకే మన పందెం, వాటిని నీ పరం చేస్తామని మేము అనలేదు కదా, నీవు అడగనూ లేదు అన్నారు రాజకుమారులు. ఈ మాటలు వింటూనే రాణికి గుండె ఆగిపోయింది. ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలింది. రాజకుమారులు ముగ్గురు రాజుగారితో చాలా సంతోషంగా జీవించారు.